पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। పఠామి సంస్కృతం నిత్యం, నేను ప్రతిరోజు సంస్కృతం చదువుతాను. వదామి సంస్కృతం సదా, ఎల్లప్పుడూ సంస్కృతం మాట్లాడతాను. ధ్యాయామి సంస్కృతం సమ్యక్, బాహుగా సంస్కృతం గురించి ధ్యానిస్తూ ఉంటాను. వందే సంస్కృత మాతరం, ఆ సంస్కృత భాష జననీకి నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీమాన్ కాశీకృష్ణాచార్య విరచిత బాలబోధిని ప్రథమ భాగంలో ఇవాళ 27వ పాఠంలో ప్రవేశిస్తున్నాం. సప్తవింశ పాఠ. తక్రం మజ్జిగ. దధి అంటే పెరుగు, తక్రం అంటే మజ్జిగ. దుగ్ధం అంటే పాలు, క్షీరం అని కూడా చెప్పచ్చు. క్షీరం పాలు, దధి పెరుగు, తక్రం మజ్జిగ. మళ్ళీ ఒకసారి వినండి, మనం ఎక్కువగా ఉపయోగించే పదాలు కదా. దధి, దధి పెరుగు, దుగ్ధం లేదా క్షీరం పాలు, తక్రం మజ్జిగ. తక్రం చాలా విశేషమైందండి. సర్వరోగహరం తక్రం, ఆయుర్వేద శాస్త్రంలో ఒక సూత్రం. సర్వరోగహరం తక్రం. పెరుగు వాతాన్ని కలిగిస్తుంది, వాతపు నొప్పులు. పెరుగు ఎక్కువ వాడటం వల్ల శరీరంలో ఎక్కడ పెడితే అక్కడ నొప్పి, కాలు నొప్పి, మెడ నొప్పి, ఏవో నొప్పులు వస్తుంటాయి. వాత ప్రకోపం అవుతుంది పెరుగు వల్ల. కానీ మజ్జిగ చాలా మంచిది. సర్వరోగహరం తక్రం, ఇది ఆయుర్వేద సూత్రం. సర్వరోగహరం తక్రం, అన్ని రోగాలను కూడా నివారిస్తుంది, అంత గొప్పది. మజ్జిగ ఏదో కవం పెట్టి అనేసి చేయకూడదు, చాలా తప్పది. మథించాలి బాగా. క్షీరసాగర మథనంలో అమృతం ఉద్భవించినట్టు పెరుగును బాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా చిలికితే కవం పెట్టి అద్భుతంగా తయారవుతుంది. పలసగా అంటే మరీ పలసగా కాదు. అది ఎలా చెప్పారంటే ఆయుర్వేద శాస్త్రంలో, పెరుగు ఎంత ప్రమాణంలో ఉంటుందో అందులో సగం నీళ్ళు పోయాలి. ఒక గ్లాసు పెరుగుందనుకోండి, అర గ్లాసు నీళ్ళు మాత్రం పోయాలి, అర గ్లాసే పోయాలి. పోసి కవ్వం పెట్టి బాగా చిలకాలి. ఎంత ఆరోగ్యం ఉండదు, విశేషమైన ఆరోగ్యం. చాలామందికి తెలిసిన విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి. మనకు 2 చేతుల్లో కూడా నాడీ కేంద్రాలు ఉన్నాయి. నాడీ కేంద్రా శరీరస్థా అంగుళ్యగ్రేషు నిష్ఠితా తేషాం నిపీడనాచ్చైవ ఆరోగ్యం స్వస్థతా భవేత్. ఆరోగ్యం స్వస్థతం భవేత్, ఆరోగ్య స్వాస్థ్యం బాగుంటుంది. నాడీ కేంద్రా శరీరస్థా అంగుళ్యగ్రేషు నిష్ఠితా. మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, జీర్ణాశయ, శ్వాసకోశ, రక్త ప్రసరణ, విసర్జక అవయవ, వీటన్నిటికి సంబంధించిన నాడీ కేంద్రాలని కూడా అంగుళ్యగ్రేషు సంస్థిత, అంగుళ్యగ్రేషు సంస్థిత. వేళ్ల చివరిలో ఉన్నాయి, వేళ్లలో ఉన్నాయి, వేళ్ల భాగాల్లో ఇక్కడ కూడా. తేషాం నిపీడనాచ్చేయ, వీటిని బాగా పీడించినట్లయితే పీడన చికిత్స అంటారు, ఆక్యుప్రెషర్. ఇలా పీడించడం వల్ల వాటికి శక్తి వస్తుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరంలో ఉన్న అన్నీ కూడా శక్తివంతములు అవుతాయి. అది రోజు ఉదయం లేవగానే ఒక 2-3 నిమిషాలు అలా చేసినట్లయితే శరీరంలో నాడీమండల వ్యవస్థ, జ్ఞానేంద్రియ వ్యవస్థ, కర్మేంద్రియ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక అవయవ వ్యవస్థ, ఇవన్నీ కూడా శక్తిమంతములు అవుతాయి. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, కఫం పెరుగు చిరుగప్పుడు ఏం చేస్తాం, కఫం చేతులు రెండు చేతులు మర్చిపోయి కొంతమంది మిక్సీలోనే వేస్తుంటారు, చాలా తప్పది, అనవసరం అది.
మనకు పుణ్యం పురుషార్థం. ఈ కవం ఇలా పెట్టి గబ 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 ఒక 5 నిమిషాలు ఇలా చేశారనుకోండి, ఇటు ఆరోగ్యం బాగా వస్తుంది, మజ్జిగ అద్భుతంగా తయారవుతుంది. తక్రం మజ్జిగ, సర్వరోగహారం తక్రం. క్షీరం పాలు, క్షీరం పాలు. పానీయం మంచినీరు, పానీయం మంచినీరు. ఈ 3 నామవాచకాలు. ఇంకా అవ్యయాలు. గంతుం వెళ్ళుటకు అసమాపక క్రియలు. గంతుం వెళ్ళుటకు, నేతుం తీసుకువెళ్ళుటకు, ఆనేయ తీసుకువచ్చి. గంతుం వెళ్ళుటకు, నేతుం తీసుకువెళ్ళుటకు, ఆనేయ తీసుకువచ్చి. ఇంకా ధాతు రూపాలు, క్రియాపదాలు. వదతి చెప్తున్నాడు, వదతి చెప్తున్నాడు. ఆహ్వయతి ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆహ్వాస్యతి పిలుస్తాడు, పిలువగలడు. వదతి వర్తమానకాలం చెప్తున్నాడు. ఆహ్వయతి పిలుస్తున్నాడు, వర్తమానకాలం. ఆహ్వాస్యతి, ఆహ్వాస్యతి భవిష్యత్కాలం, పిలువగలడు. ఇప్పుడు వాక్యాలు. అద్య క్షీరం సమ్యక్ అస్తి. అద్య క్షీరం సమ్యక్ అస్తి. అద్య ఇవాళ క్షీరం పాలు సమ్యక్ అస్తి బాగా ఉన్నాయి. ఇవాళ పాలు బాగున్నాయి. అద్య క్షీరం సమ్యక్ అస్తి, సమ్యక్ అస్తి. ఇవాళ పాలు బాగున్నాయి. త్వం గత్వా క్షీరమానీయ క్షీరాన్నం కురు. బాగున్నాయంటే చక్కగా ఉన్నాయని అర్థం. త్వం గత్వా క్షీరం ఆనీయ క్షీరాన్నం కురు. మనం ఉపయోగించే వాక్యాలు ఇవి. త్వం గత్వా, నీవు వెళ్ళి, క్షీరమానీయ పాలు తీసుకొచ్చి, క్షీరాన్నం కురు పాయసం చెయ్యి. క్షీరాన్నం అంటే పాయసం. క్షీరాన్నం కురు. వయం సర్వే పానీయం ఆనేష్యామ. వయం సర్వే పానీయం ఆనేష్యామ. మేమందరము నీళ్లు తీసుకొస్తాం, మంచినీళ్ళు తీసుకొస్తాం. తక్రం ఆనేతుం కహ అగచ్చత్. అగచ్చత్ భూతకాలం. తక్రం ఆనేతుం కహ అగచ్చత్. తక్రం ఆనేతుం మజ్జిగ తీసుకురావడానికి కహ అగచ్చత్ ఎవరు వెళ్ళారు? ఎవడు వెళ్ళాడు? ఏకవచనం. తక్రం ఆనేతుం, తక్రం ఆనేతుం, తక్రం ఆనేతుం విడదీసి తక్రం ఆనేతుం. సంధి కలిపి చెప్పారు, వాక్యాలు చెప్పారు. అలా చెప్తేనే బాగుంటుంది. తక్రం ఆనేతుం, తక్రం ఆనేతుం కహ అగచ్చత్ ఎవరు వెళ్ళాడు? తే బాలకాః ఘృతార్థం అగచ్చన్. తే బాలకాః ఘృతార్థం అగచ్చన్. తే బాలకాః ఆ బాలురు, ఆ పిల్లలు, ఘృతార్థం నెయ్యి కోసం, నేతి కోసం అగచ్చన్ వెళ్ళారు. ఘృతం అంటే నెయ్యి, అర్థం అంటే కోసం. ఘృతార్థం నేతి కొరకు, నేతి కోసం. తే బాలకాః ఆ పిల్లలు, ఘృతార్థం అగచ్చన్. అగచ్చన్, అగచ్చత్ ఏకవచనం, అగచ్చన్ బహువచనం. నేతి కోసం వెళ్ళారు. గృహే కించిదపి లవణం నాస్తి. గృహే కించిదపి లవణం నాస్తి. గృహే ఇంట్లో, కించిదపి కొంచెం కూడా, లవణం నాస్తి ఉప్పు లేదు. లవణం కించిదపి నాస్తి అలా కూడా చెప్పచ్చు. లవణం ఉప్పు కించిదపి నాస్తి కొంచెం కూడా లేదు. మన ఇంటిలో మజ్జిగ తెచ్చుటకు ఎవరు వెళ్ళిరి? మన ఇంటిలో మజ్జిగ తెచ్చుటకు ఎవరు వెళ్ళిరి? అస్మద్గృహే తక్రం ఆనేతుం కే అగచ్చన్. ఎవరు వెళ్ళిరి? బహువచనం. ఏకవచనంలో కహ ఎవడు, బహువచనంలో కే, కహ కౌ కే. అస్మద్గృహే, అస్మద్గృహే తక్రం ఆనేతుం మజ్జిగ తెచ్చుటకు, తీసుకొచ్చుటకు. తక్రం ఆనేతుం కే అగచ్చన్ ఎవరు వెళ్ళారు? మనమే వెళ్ళవలను. ఇక్కడ వెళ్ళవలను విద్యార్థకం. వెళ్ళాలి విద్యార్థకం అంటే విభిన్న కాలాలు పరిచయం చేస్తున్నారు. మనమే వెళ్ళవలను. మనమే, మనము, మనమే. మనము అంటే వయం, మనమే అంటే వయమేవా, వయమేవా అని చెప్పాలి. వయమేవ వెళ్ళవలను. గచ్చేమా, వయమేవ గచ్చేమా, వయం ఏవ గచ్చేమా, వయమేవ గచ్చేమా, మనమే వెళ్ళాలి. మంచి వాక్యం, గుర్తుపెట్టుకోవాలి. వయమేవ గచ్చేమ, మనమే వెళ్ళాలి. మీరు అంతవరకు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళకని అర్థం. మీరు అంతవరకు ఎక్కడికి వెళ్ళకూడదు. యూయం తావత్పర్యంతం. ఏ తావత్పర్యంతం అంటే ఇంతవరకు. తావత్పర్యంతం అంతవరకు. ఏ తావత్పర్యంతం అంటే ఇంతవరకు. తావత్పర్యంతం అంతవరకు. కియత్పర్యంతం ఎంతవరకు? అది ప్రశ్న. కియత్పర్యంతం మన తర్వాత వాక్యాలు వస్తాయి. కియత్పర్యంతం ఎంతవరకు. తావత్పర్యంతం అంతవరకు. ఏ తావత్పర్యంతం ఎంతవరకు. ఇక్కడేమిటి? అంతవరకు. మీరు అంతవరకు ఎక్కడికి వెళ్ళకూడదు. యూయం తావత్పర్యంతం కుత్రాపి
మా గచ్చత, మా గచ్చత. మా నిషేధార్థము విద్యార్థి శిష్యు లోట్ మధ్య పురుషులో మాత్రమే ప్రయోగించాలి. మిగతా చోట నా ఉపయోగిస్తాం, ఇక్కడ మా ఉపయోగించాలి. ఇది వ్యాకరణ సంప్రదాయం. మీరు అంతవరకు ఎక్కడికి వెళ్ళకూడదు. యూయం తావత్పర్యంతం కుత్రాపి కుత్రాపి మా గచ్చత. మేము ఎక్కడికి వెళ్ళము, మేము ఎక్కడికి వెళ్ళము. వయం కుత్రాపి నా గచ్చేమ. ఇక్కడ నా ఉపయోగించాలి, ఇక్కడ మా ఉపయోగించకూడదు. మధ్యమ పురుషులు మాత్రమే ఉపయోగించాలి. విద్యార్థి శిష్యులో మధ్యమ పురుషులో మాత్రమే మా నిషేధార్థకం వాడతాం. ఇక్కడ నా, మేము ఎక్కడికి వెళ్ళము. వయం కుత్రాపి న గచ్చేమ, వయం కుత్రాపి న గచ్చేమ విద్యార్థులు. ఇక్కడనే ఉన్నాముగా, ఇక్కడే ఉన్నాంగా. అత్రైవ అత్రైవ స్థాస్యామివ స్థాస్యామః. తిష్టామః అని చెప్పచ్చు వర్తమానంగా. అత్రైవ తిష్టామః తిష్టామః వా, అత్రైవ తిష్టామః వా, లేదా అత్రైవ స్మః అని కూడా చెప్పచ్చు. అత్రైవ స్మః, అత్రైవ స్మః వా, అత్రైవ స్మో వా. స్మః స్మో అవుతుంది, లేదా స్మః చెప్పేసేయండి. అది విశేషమైన వ్యాకరణ సూత్రం. అత్రైవ స్మః వా, ఇక్కడే ఉన్నాముగా. అచ్చట బావి ఉన్నది కానీ మెల్లగా వెళ్ళడు. అక్కడ బావి ఉన్నది కానీ, అంటే బావి ఉంది కనుక అని అర్థం. మెల్లగా వెళ్ళడు, వెళ్ళండి, మెల్లగా వెళ్ళండి. తత్ర కోపం అస్తి, తత్ర కోపం అస్తి. కోపం అంటే నుయ్యి. తత్ర కోపం అస్తి. శనై గచ్చత, శనై గచ్చత విద్యార్థులు, విద్యార్థి శిష్యులు. గచ్చ గచ్చత, గచ్చతం గచ్చత మధ్యపురుషు బహువచనం. తత్ర కోపమస్తి. తు, తు అంటే కానీ. తు శనై, నెమ్మదిగా. శనై గచ్చత. పిల్లలను అన్నం తినుటకు పిలువుడు, పిల్లలను అన్నం తినుటకు పిలువుడు. బాలకాన్ భోజనార్థం ఆహ్వయత, ఆహ్వయత విద్యార్థి శిష్యులు ఆహ్వానించండి ఆజ్ఞార్థకం. పిల్లలను అన్నము తినుటకు పిలవండి. బాలకాన్ భోజనార్థం లేదా అన్నం ఖాదనార్థం. ఆహ్వయత, ఆహ్వయత. బాలకాన్ భోజనార్థం ఆహ్వయత. ఇచ్చట పిల్లకాయలు లేరు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా, నెల్లూరు అలాంటి చోట్ల పిల్లకాయలు అనేది ఉపయోగిస్తుంటారు. పిల్లకాయలు అంటే పిల్లలు అర్థం, చిన్న పిల్ల అర్థం. ఇక్కడ పిల్లకాయలు లేరు. అత్ర గుంటూరు కూడా ఆచార్య గారిది గర్తపురి కదా. గర్తపురి అంటే గుంటూరు అండి. గర్త అంటే గుంట. ఒకప్పుడు అన్నీ గుంటలుగా ఉండేవిట, కొండలు గుట్టలు ఉండేవి. దాదాపు ఓ శతాబ్దం, అర్ధ శతాబ్దం నుంచి, అర్ధ శతాబ్దం ముందు. తర్వాత అద్భుతంగా మహానగరం అయిపోయింది. అంటే గర్తములు ఎక్కువగా అనగా గర్తపురి అనేవాడు. గర్తపురి అదే గుంటల ఊరు గుంటూరు. తెలుగులో కూడా అదే వచ్చింది. గర్తపురి సంస్కృతం. గుంటూరు గుంటల ఊరు, గుంటల ఊరు గుంటూరు. గుంటలు బాగా ఉండే ఊరు కనుక గుంటూరు, గుంటల ఊరు గుంటూరు. సంస్కృతంలో గర్తపురి. అక్కడ గర్తపురిలో కూడా ఇదే ప్రయోగం. కాయలు అంటుంటారు, పిల్లకాయలు. అలానే పెద్ద కాయలు అంటారు, అదే వికృతంగా ఉంటుంది. పిల్లకాయలు, చిన్నపిల్లలు. ఇచ్చట పిల్లకాయలు లేరు. అత్ర బాలకాహ నసంతి, అత్ర బాలకాహ నసంతి. వాడు ఎక్కడ ఉన్నారో నీవే వెళ్ళి తీసుకుంటాము. వాడు ఎక్కడున్నారో నాకేం తెలుసు, నువ్వు వెళ్ళి తీసుకురా అని అర్థం. తే కుత్ర సంతివా, తే కుత్ర సంతివా, తే వారు కుత్ర సంతివా ఎక్కడున్నారు. త్వమేవ గత్వా, త్వమేవ గత్వా ఆనయతు. ఆనయ అంతవరకు, ఆనయ. తే కుత్ర సంతివా, తే కుత్ర సంతివా, వాడు ఎక్కడున్నారు నీవే వెళ్ళి తీసుకుంటాము. త్వమేవ గత్వా ఆనయ,
త్వమేవ గత్వా ఆనయ. దీంతో మనకు 27వ పాఠం పూర్తయింది. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే అష్టావింశः పాఠే. సర్వేభ్యः అమరవాణి అనుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.